నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి ఫిట్నెస్ మంత్ర చెప్తున్నా. అదే సైక్లింగ్ అన్నమాట. ఒకప్పుడు మనిషి కాలినడకన మరి సైకిల్‌లో వెళ్తున్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. అప్పుడు హాస్పిటల్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. మరి ఈ రోజేమో 2 వీలర్స్ అని, 4 వీలర్స్ అని సైకిల్ మరి ఈ యొక్క స్కూటర్స్, బైక్స్, కార్లు ఇవన్నీ వచ్చినప్పుడు ఎంత బద్ధకస్తుడిగా, ఎంత సోమరిగా, ఎంత అనారోగ్యంగా తయారవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే సైక్లింగ్ చేయడం అనేది మనకు చాలా ఫిట్‌గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా సైక్లింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ. వాతావరణానికి చాలా కాలుష్యం అనేటువంటిది లేకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుంది. డబ్బు వృధా అవుతుంది. డబ్బు మరి ఆదా చేయవచ్చు. దాని పెట్రోల్‌కి, డీజిల్‌కి ఖర్చు ఉండదు. సో, ఇది మనకు ఒక బెనిఫిట్ అయితే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. జాయింట్ పెయిన్స్ లేకుండా ఉంటాయి. బ్యాక్ పెయిన్ లేకుండా ఉంటది. ఫ్యూచర్‌లో మరి హార్ట్ సమస్యలు, గుండె సమస్యలు రాకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా సైక్లింగ్ చేసేవాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్ళు ఫిజికల్‌గాను, మెంటల్‌గాను చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎందుకంటే హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ అంటారు. మన బాడీ చాలా ఫిట్‌గా ఉంటే మన మైండ్ కూడా చాలా ఫిట్‌గా ఉంటది. అయితే సైక్లింగ్ చేయడం వల్ల ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం గమనిస్తూ మరి రెస్పిరేటరీ మరి శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు, ఆస్మా ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, మరి చేతులకు, కాళ్ళకు సర్జరీస్ అయ్యి ఏదైనా ప్రమాదాలు జరిగి ఉన్నవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేస్తూ మరి అద్భుతంగా మీ శారీరక దారుఢ్యాన్ని పొందండి. దానివల్ల చాలా ఫిట్‌గా ఉండండి. ఈవెన్ యవ్వనంగా కూడా చాలా యంగ్‌గా కూడా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నేనెప్పుడు కూడా సాధ్యమైనంత వరకు సైకిల్‌లోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. తప్పదన్నప్పుడు మాత్రమే మరి ఈ బైక్స్, కార్స్‌ను వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చాలా ఆరోగ్యంగా, చాలా స్ట్రాంగ్‌గా, చాలా స్లిమ్‌గా, స్మార్ట్‌గా ఉండాలంటే సైక్లింగ్‌ని ఈ రోజు నుంచి మొదలుపెట్టండి.